ఈ నెల 12వ తేదీ నుంచి జరిగే చిత్తూరు గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు డీఎస్పీ వెంకట నారాయణ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జాతర ఏర్పాట్లపై పలు విభాగాల అధికారులతో పోలీసు గెస్ట్ హౌస్ నందు సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు. జాతర సందర్భంగా భక్తులకు మౌలిక వసతులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యలపై డీఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు భద్రత కోసం ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జాతర పరిసరాల్లో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా హెల్త్ క్యాంపులు, అంబులెన్సులను సిద్దం చేయాలని వైద్య శాఖను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో గంగ జాతరను విజయవంతం చేయాలని డీఎస్పీ వెంకట నారాయణ పిలుపునిచ్చారు. ఆ ఉద్దేశానికి మనం ఒక ప్లాన్ వేసుకోవాలి. ఎలా చేయాలి ప్లాన్ వేసుకుంటే దాని ప్రకారం మనం యాక్షన్ చేసి ఆటోమేటిక్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాడు. ఇన్సిడెంట్ అనే పదం వాడకూడదనే ఉద్దేశంతో ఐఎమ్ యూజింగ్ సక్సెస్ఫుల్ గా జరగాలి అనేది మనకు ముఖ్య ఉద్దేశం. దాని గురించి ఈ మీటింగ్ జరగడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటి అరేంజ్మెంట్స్ సంబంధించిన ఆలయ కమిటీ సభ్యులు అంతా చూస్తుంటారు. దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ కానీ లేకుంటే డెకరేషన్ మనం కడుతుంటాం, కట్అవుట్స్ అనే లేకుంటే రకరకాల పొలిటికల్ లీడర్స్ లేకపోతే కొన్ని దేవతలు కట్టి దానికి డెకరేషన్ చేస్తుంటాం. సడన్ గా ఏదైనా గాలి పడితే ఎవరి మీద పడకుండా ఒక సేఫ్టీ మెజర్ తీసుకోవాలి. పూలహారాలను అదనం దేవుడి దగ్గర చూస్తున్నాం. అన్ని ఎవరిథింగ్ స్మాల్ థింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జాతర. సక్సెస్ఫుల్ గా జరగాలంటే మనం ప్రతి చిన్న విషయాన్ని కానీ చాలా 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకొని చేస్తే మనకు ఎలాంటిది ఉండదు. దీంట్లో ఒకటి అరేంజ్మెంట్స్ అయిన తర్వాత దర్శనం ప్రోటోకాల్ డిఫరెంట్ ఎమ్మెల్యేస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేస్ కావచ్చు, ఆలయ ధర్మకర్తలు వాళ్ళకు కొంత ప్రిఫరెన్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు జరుగుతుంది, క్యూ లైన్ పెట్టి ఉంటారు, రకరకాలుగా వస్తుంటారు. దాన్ని ఒక స్లాట్ సిస్టమ్ లో పెట్టుకుంటే బాగుంటుందని నా అడ్వైజ్. ఆల్ ది టైమ్స్ ఎప్పుడు పడితే వచ్చి లైన్ ఆపోజిట్ రావడం పోవడము దీనివల్ల కానీ కొంత ఆటంకాలను మీకు వీలైనంత వరకు మెయిన్ విఐపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం స్లాట్ మార్నింగ్ టైము 2 hours, మధ్యాహ్నం 2 hours, ఈవినింగ్ 2 hours అలాగే ప్లాన్ చేస్తే జనరల్ క్రౌడ్ ఎక్కువ దర్శనం చేసుకునే వీలైతుంది అనేది నా అడ్వైజ్. అది పాసిబుల్ ఉన్నంత వరకు ఇట్ ఈస్ నాట్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ట్రై టు ఫెసిలిటేట్ మోర్ పబ్లిక్ బాగా రావడానికి, ఎక్కువ మంది దర్శనం చేసుకోవడానికి. ఈ దేవతది ప్రాసెస్ తో పెరగడాలంటే ఎక్కువ మంది దర్శనం చేసుకోవాలి. లాస్ట్ టైం ఎంతమంది చేస్తున్నారంటే ఈసారి అంతకంటే ఎక్కువ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది మీ అరేంజ్మెంట్స్ ఇంకా బెటర్ గా ఉండాలి.